లియో మూవీ రీమేక్ అని మీకు తెలుసా? 2005లో వచ్చిన ఒక హాలీవుడ్ మూవీని ఇన్స్పైర్ అయ్యి అడాప్ట్ చేసుకొని తీశారు. అదే ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్. అంటే యాజ్ ఇట్ ఈస్ దింపేలేదు, అందులో ఉన్న క్యారెక్టర్స్ కోర్ పాయింట్ ని, కాన్సెప్ట్ ని, డ్రామాని కొంత అడాప్ట్ చేసుకుని ఇంకొంత ఫిక్షన్ యాడ్ చేసి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ లియో మూవీ తీశాడు. ఈ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ అనే మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ అనే వీడియోలో సజెస్ట్ చేద్దాం అనుకున్నా. అలా అనుకోని మూవీ చూస్తేనేమో ఏంటి లియో మూవీలా ఉంది అనుకున్నా. ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యా, ఏంటి లియో రీమేకా అని. తర్వాత తెలిసింది ఏంటంటే ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ అనే మూవీ నుంచి అడాప్ట్ చేసుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ రెండు మూవీస్ లో కామన్ స్టోరీ లైన్ ఒకటే. ఒక కాఫీ షాప్ లో జరిగే ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ లైఫ్ స్టోరీ కంప్లీట్ గా టర్న్ అయిపోద్ది. కానీ లియో మూవీలో ఏంటంటే గొడవ పెట్టుకునేది 4-5 ఉంటే అందులో 2 ఉంటారు. ఇన్ఫాక్ట్ లియోలో ఒక లియో బ్యాక్ డ్రాప్, సిస్టర్, బాబాయ్ వీళ్ళు తప్ప రిమైనింగ్ సినిమా అంతా సేమే. మీకు సింపుల్ గా ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తా. లియో మూవీలో ఉన్నట్టుండి సంజయ్ దత్ వచ్చి నువ్వు పార్థిబన్ కాదు లియో అంటాడు. అందులో కూడా వీడొచ్చి నువ్వు టామ్ కాదు జాయ్ అంటాడు. లియోలో హీరో వైఫ్ కి అనుమానం వస్తుంది, నువ్వు ఎవరని. అందులో కూడా సేమ్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ లో ఏంటంటే వైలెన్స్ ఒకటి చూపించి హిస్టరీ చూపించలేదు. కానీ మూవీ చూసినంతసేపు హిస్టరీ ఏదో గట్టిగానే ఉంది హీరోకి అనిపిస్తుంది. ఏది అది హాలీవుడ్ మూవీ. లియోలో ఏంటంటే అందులో చూపించని హిస్టరీని ఇందులో చూపించి రాశారు, తీశారు. ఇందులో అడిషనల్ గా హిస్టరీ యాడ్ చేసి డ్రగ్ అని, నెల్సన్ అని, ఫ్యాక్టరీ అని ఇంకొన్ని యాడ్ చేసి లో లింక్ అయ్యేలా చేశారు. కూలీ మూవీ కూడా సెపరేట్ మూవీ అన్నారు, నాకు తెలిసి అది కూడా యాడ్ చేస్తారు. కాఫీ షాప్ సీన్ ఎవడో వచ్చి ఉట్టి పుణ్యానికి గెలుక్కొని మరి గొడవ పెట్టుకుని అనే ఒక పాయింట్ ని, ఆ ఒక్క పాయింట్ తీసుకొని ఇంకొన్ని మూవీలో అడాప్ట్ చేసుకొని లోకేష్ కనకరాజ్ తన స్టైల్లో రాసి తీశాడు. ఒక స్టేజ్ లో క్యారెక్టర్ రైటింగ్, ప్రొసీడింగ్స్, ఈవెంట్స్ అన్ని ఎగ్జాక్ట్ గా ఉంది. లైక్ చెప్పా కదా హిస్టరీ తప్ప రిమైనింగ్ మూవీ అంతా అని. అందులో హీరో వైఫ్ అండ్ తన కూతురు షాపింగ్ కి వెళ్తే వీడొచ్చి మీ హస్బెండ్ గురించి మీకు తెలియదు అంటాడు. లియో మూవీలో వచ్చేసి ఫ్యామిలీ అంతా మార్కెట్ కి వెళ్తే కొంతమంది అటాక్ చేస్తారు, కొంత సిమిలరే. క్లైమాక్స్ మళ్ళీ సేమ్. లియో వెళ్ళి అందరినీ చంపేసి ఏం తెలియనట్టు ఇంటికి వస్తాడు. అందులో కూడా హీరో అందరినీ చంపేసి ఏం తెలియనట్టు ఇంటికి వస్తాడు. అంతే, సినిమా ఎండ్ అయిపోద్ది. లియో మూవీలో విక్రమ్ ఫోన్ చేస్తాడు అప్పుడే. కావాలంటే మీరు మూవీ చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ అనే మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది, ఒకసారి నోటీస్ చేయండి. చూసాక మీరేం గమనించారో మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోండి. అండ్ అలాగే ఒక లైక్ వేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.